సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డివిజనల్ షీ టీం కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సమస్యలు పరిష్కరించేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలు షీ టీం ద్వారా తమ బాధలు తెలియపరిచి న్యాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీఎస్పీ సీఎల్ తో పాటు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, మహిళా సంఘాలు నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సబ్ డివిజన్ లో షీ టీమ్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీం ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడున్న మొత్తం డిఎస్పీ గారులకి, సిఐలకి, ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున, కోదాడ ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేది అన్నది చాలా చాలా కమెండబుల్. అండ్ సరే, మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే, ఒక షీ టీంలో నిజం కూడా కోదాడ నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే, ఇంత పెద్ద విభాగం, పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్, సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మరి అందరు కూడా మీరు విలేకరు మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సీఏ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి. ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా, ఎవరైతే అఫెండర్స్ ఉంటారో, కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ, మన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఏ మాధ్యమం కావస్తే అది మీకు ఈ అవేర్నెస్ పెంచడానికి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కూడా మీ ఎంబడి ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సో దీనికి బేసికల్గా కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, ఆడపిల్లల్ని టీచింగ్ అని అలాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి, అలాగే స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి పని చేస్తారు. బేసికల్గా వీళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో ఉంటారు. అంటే ఎవరికి కూడా తెలియకుండా ఏ పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడో ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఈవిడేషన్ జరుగుతుందో దానికి సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ, ఫొటోస్ కానీ అట్లాంటివి చేస్తారు. మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని అట్లాంటివి ఎవరైనా చేస్తే ఇందులో ఈటీజింగ్ కానీ అట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద చట్టం ప్రకారంగా నెక్స్ట్ శిక్ష పడేటట్టు అది కూడా 100% ఇన్షూర్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా ఇది పోలీసు మీద నమ్మకం పెట్టి మీకు ఇట్లాంటి ఈవిటీజింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్కి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి ఇన్ఫార్మ్ చేయండి, అవి కంట్రోల్ చేస్తాం. అట్లాగే మా తరపు నుంచి కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకుని ఇదంతా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. చివరికి సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తానికి కూడా మహిళా భద్రత 100% ఇన్షూర్ చేసుకోవడానికి పూర్తిగా